హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజృంభించిన ఫెంగల్ తుఫాను ఉత్తర కోస్తా జిల్లాల వరకు వర్షాల విస్తరణ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి నమోదవుతున్నటువంటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరగనున్నాయి. అయితే గాలుల సంగమం వలన ఉత్తర కోస్తా జిల్లాల వరకు కూడా ఫెంగల్ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయి ఉత్తర కోస్తా జిల్లాలో. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక యాక్చువల్ ఫెంగల్ తుఫాను ప్రభావం రాయలసీమ అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద ఉండనుంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలతో కూడినటువంటి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 2 రోజుల్లో మరింతగా పెరగనున్నాయి. కొండేపి, సింగరాయకొండ, చేమకుర్తి, ఒంగోలు, కడప, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, అనంతపూర్ ప్రాంతాల్లో ఈ వర్షాలు అత్యధికంగా నమోదవుతాయి. తెలంగాణలో అక్కడక్కడ షార్టెడ్ రైన్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.